మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసులో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. అనంతరం పిన్నెల్లిని అధికారులు నెల్లూరు జైలుకు పిన్నెల్లి తరలించారు. ఇక మొత్తం 4 కేసులకు గాను 2 కేసుల్లో బెయిల్ రాగా మరో 2 కేసుల్లో రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం కేసు, మహిళపై దాడి కేసులో బెయిల్ రాగా నంబూరు శేషగిరిరావుపై హత్యాయత్నం, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై హత్యాయత్నం కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు మాచర్ల కోర్టు వద్ద టీడీపీ కార్యకర్తపై పిన్నెల్లి చేయి చేసుకున్నారు. కరచాలనం చేయడానికి వచ్చిన టీడీపీ నాయకుడు కొమ్మరి శివను దూషించాడు. కరచాలనం చేసిన అనంతరం అతడిపై దాడికి పాల్పడ్డాడు. గతంలో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉండేది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరిగింది. కోర్టుకు వెళ్తున్న పిన్నెల్లిని చూడడానికి వచ్చిన టీడీపీ కార్యకర్త శివపై పిన్నెల్లి అతని ముందు అందరి ముందు చేయి చేసుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. సతీష్, ఈరోజు తెల్లవారుజామున 4 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రిమాండ్ కి తరలించారు. రిమాండ్ నుంచి అతను నెల్లూరుకి ఏదైతే డిస్ట్రిక్ట్ జైలు ఉందో డిస్ట్రిక్ట్ జైలుకి పంపించడం జరిగింది. నిన్న రాత్రి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కూడా నర్సాపేటలో వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన్ని మాచర్ల కోర్టుకి తరలించారు. అంటే మాచర్ల జ్యూరిడిక్షన్ లోనే ఆయనకి మీద కేసుల మీద అయిన దృష్ట్యా అక్కడ తరలించడం జరిగింది. అక్కడ చిన్నపాటి రకంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఏర్పడ్డాయి. వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆ కోర్టుకు తరలి వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా వాళ్ళకి పోలీసుల మధ్య కొంత వాగ్వివాదం, తర్వాత తప్పు లాఠీచార్జీ కూడా జరిగింది. తర్వాత ఇక ఇది ఆయన మీద ఏదైతే 4 కేసులు నమోదైన కేసులకు సంబంధించి మొత్తంగా కూడా ఏదైతే పాల్వాయి ఈవీఎంలు ధ్వంసం కేసు, అలాగే మహిళని అక్కడే పాల్వాయిలో మహిళని దూషించిన కేసుకు సంబంధించి అయితే బెయిల్ అయితే లభించింది. కానీ అక్కడ పాల్వాయిలో ఈ శేషగిరిరావు అనేటువంటి వ్యక్తిపై దాడి, మరణాదయతో దాడి, అదేవిధంగా కూడా కారంపూడిలో అక్కడ ఉన్నటువంటి సిఐపై దాడి చేయటం, అలాగే అక్కడ పెట్రోల్ పోసి అక్కడ ఉన్నటువంటి ఈ టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలు తగలబెడుతూ వీటన్నిటికి సంబంధించి కూడా వీటికి సంబంధించి నాన్ బెయిలబుల్ గా సెక్షన్స్ గా నమోదైన దృష్ట్యా వీటిలో బెయిల్ లభించలేదు. అంటే 2 కేసులకు సంబంధించి బెయిల్ లభించిన మరో 2 కేసులకు సంబంధించి మాత్రం ఆయనకి రిమాండ్ 14 రోజులు విధించడం జరిగింది. ఈ రిమాండ్ కి సంబంధించి నెల్లూరుకి సంబంధించినటువంటి ఏదైతే సబ్ జైలుకి తరలించడం జరిగింది. ఈ రోజు ఉదయం మొత్తంగా కూడా ఒక ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం 2 బెయిల్ లభించినప్పటికీ మరి 2 మాత్రం ఆయనకి నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం కూడా ఆయనకైతే మాత్రం రిమాండ్ 14 రోజులు విధించడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.